నీకు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వకుంటే వైసీపీలో ఉండేవాడివా? 3 నెలలు ఎక్కడున్నావు? మాట్లాడే ముందు నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలని వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు హెచ్చరించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు పిండి సురేష్ తదితరులు మాట్లాడుతూ పార్టీ మారిన వారిని తాట తీస్తామని ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ సొంత గ్రామంలోనే మెజారిటీ తెచ్చుకోలేని నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా అంటూ ప్రశ్నించారు. 3 నెలల పాటు దిక్కు లేకుండా ఉన్నామని, అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు చెప్పారు. కనీసం ఎన్నికలు సజావుగా చేశావా అని ప్రశ్నించారు. మీతో ఉంటే మంచోళ్లు లేకపోతే చెడ్డోళ్లు అవుతామా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ ఇన్ఛార్జి విజయ్ కుమార్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి అవాకులు చవాకులు పేలటం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా నువ్వు ఇన్ఛార్జ్ ఇచ్చిన దాకా ఈ 3 నెలలు ఎక్కడికి పోయావు అని అడుగుతున్నాం. అసలు ఎలక్షన్ చేసేవా నువ్వు అని అడుగుతున్నాం. ఆధార్ నెల రోజుల ముందు హైదరాబాద్ లో కూర్చొని మళ్ళీ మంతనాలు జరిగిన తర్వాత నువ్వు వచ్చి నెల్లూరులో అడుగు పెట్టావే తప్ప నువ్వు ఎలక్షన్ 7 రోజులు పనిచేయలే. నీ సొంత చింతారెడ్డి పాలెంలో కూడా ఏ బూత్ లో కూడా 1 ఓటు మెజార్టీ రాలా నీకు. 2015 జూలైలో మీ అన్నదమ్ములు వివేకానంద రెడ్డి రామనాయుడి తెలుగుదేశంలో చేస్తే ఆ రోజు వేలాది మంది మేము పోయి పార్టీలో చేస్తే ఆ రోజు మేము మంచోళ్ళమా? ఈ రోజు మేము అమ్ముడిపోయామా? ఈ రోజు కార్పొరేటర్లు మమ్మల్ని ఎంతో నమ్మకం మీద గెలిపించడం జరిగింది ప్రజలు. మీరు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఏదైనా చెప్పుకోవాలంటే గోడలకి చెప్పుకోవాలా, లేదంటే ఫ్లెక్సీలకి చెప్పుకోవాలా? వాటిలో ప్రజలకి మేము న్యాయం చేయబడలేదా? ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్లు అందరం కూడా మా సొంత స్వలాభం కోసం రాలా, మమ్మల్ని గెలిపించినటువంటి వాటి అభివృద్ధి కోసమే ఈ రోజు పార్టీ మారామే తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. కార్యకర్తలే బుద్ధి చెప్తారు, కార్యకర్తలే వాళ్ళ దగ్గర తన్నులు తప్పు అంటున్నావు. అయ్యా మేము అడుగుతా ఉన్నాం, ఎలక్షన్ ముందు నీ తమ్ముడిని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి చేర్పించావు జయ్ కుమార్ రెడ్డి. ఈ రోజు ఎట్టపోయాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను. మొన్న శ్రీధరన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరాను. ఎందుకంటే గతంలో శ్రీధర్ రెడ్డి గారిని నేను పార్టీ నుంచి బయటకు రాకముందు శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఎలా ఉన్నానో పార్టీ కోసం అదే విధంగా ఉన్నాము. నిజాయితీగా పార్టీకి పనిచేశాము, శ్రీధర్ రెడ్డి గారికి చేశాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అయ్యాము. తర్వాత పెద్దలు ఆదాం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసంగా పనిచేశాము. అదే విశ్వాసంతో మొన్నటి వరకు పార్టీలోనే కంటిన్యూ అయ్యాను. ఈ రోజు రాష్ట్రం మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా తీర్పు అనేది డిఫరెంట్. ఎక్కడా కూడా ప్రజా తీర్పుకి కట్టుబడాల్సిందే ఏ నాయకుడైనా కూడా. అటువంటిప్పుడు మేము డివిజన్ లో ఒక 40 మందితో మీటింగ్ పెడితే ప్రజలు అభిప్రాయం అడిగితే ఈ విధంగా మనకు ఆహ్వానిస్తున్నారు, ఏం చేయమంటారని 36 మంది అభివృద్ధి కోసం పార్టీ మారన్నాయా, మాకు అభివృద్ధి చేయించండి, అభివృద్ధిని ప్రోత్సహించండి అని చెప్పారు. 4 మాత్రమే వేధించారు. అటువంటి సందర్భంలో మేము తీసుకున్నాం నిర్ణయం పార్టీ మారడానికి. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పార్టీకి ఏం చేశారని మమ్మల్ని తంతా అంటున్నారు. మీరు కార్పొరేట్లుగా పార్టీ మారారు, మిమ్మల్ని తంతా అంటున్నారు. తంతారా, రండి తన్నండి, ఏ విధంగా తంతారో మేము చూస్తాం. ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడవలసిన వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే గతంలో 26 మంది కార్పొరేటర్లు చేసింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఏదైనా మాట మాట్లాడితే ఆయనకు హక్కు ఉంది ఎంతో ఎంతో. నేను కార్పొరేటర్లు చేశాను, నా మనసులు అయినా నాకు దూరంగా జరిగారు, నేను మిమ్మల్ని తంతాననే హక్కు ఆయనకు ఉంది. అయినా కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడాల, నేను మిమ్మల్ని తంతాను, మిమ్మల్ని కార్పొరేటర్లు చేశాననే మాట ఆయన మాట్లాడాల. గౌరవంగా విభేదించారు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళని పాల్గొండి మనకు వద్దు అని చెప్పి వదిలేశాడు.
కదా మమ్మల్ని మాట్లాడాలా? కార్పొరేటర్లు అయితే ఎవరైతే పార్టీ విడిపి చనిపోయారో వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళ తంతాం తాట తీస్తాం అని ఏదో విధంగా మాట్లాడారనమాట. దేనికయ్యా, దేనికి తంతం అసలుకే? దేనికి తంతం నువ్వు? 3 నెలల్లో ఒక్కరు పట్టించుకోలేరు మమ్మల్ని. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కరైనా సరే కార్యకర్తలు ఎలా ఉన్నారు, కార్పొరేటర్ ఎలా ఉన్నారు, ముఖ్య నాయకులు ఎలా ఉన్నారు అని అడిగిన వాళ్ళు ఎవరు? ఫోన్ చేస్తే సమాధానం లేదు. ఏదో పోయి తెలిస్తే మనం ఏం చేయలేవు. ఇదే మీరు కార్యకర్తలు కాపాడేది. ఏ విధంగా కార్యకర్తలు కాపాడతారు మీరు? ఎలా ఉంటారు మీ దగ్గర కార్యకర్తలు? కడుపు మండి లాస్ట్ కి మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, వీరన్న కలవడం జరిగింది. ఎంతో గొప్ప మనసుతో మమ్మల్ని దగ్గర తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించారు. వాళ్ళు కొట్టేది ఎవరు కొడతారు? ఎవరికెవరు ఈ రోజుల్లో? ఆ విధంగా కొట్టుకున్నకపోతే ఫస్ట్ మీ తమ్ముడే ఉన్నారు. నిన్న కనీసం మీ మీటింగ్ కూడా రాలేదు కదా లింగమరెడ్డి గారు. ఆ నుంచి మొదలు పెట్టండి పక్కన. శ్రీరామ జై రామ జై జై రామ. మెగా బంపర్ ఆఫర్. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట, 1వ డివిజన్,